గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక అద్భుతమైనటువంటి అంశమును మీ ముందుకు తీసుకురావాలని ప్రభు నాకు అనుగ్రహించిన ఆలోచనను బట్టి మీ ముందు కూర్చున్నాను. కనుక దేవుని మాటలను మీ మనసు పెట్టి ఆలకించి అందులో రాయబడినటువంటి సారాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మనిషి పాపము ఎందుకు చేస్తున్నాడు అని దేవుణ్ణి అడిగితే ఆయన గ్రంథంలో ఆయన రాయించిన మాటను చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి మనకు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడును. మనము పల్లెటూళ్ళలో ఒక సంఘటనను చూస్తాం. ఏదైనా ఒక కుక్క చనిపోతే ఆ కుక్కకు మనుషులు తాడు కట్టి, ఆ కాలుకు తాడు కట్టి చచ్చిన కుక్కను ఊరి బయటికి ఈడ్చుకొని వెళ్ళి ఊరి బయట పడేస్తారు. అలాగే సాతాను దురాశ కలిగిన ప్రతి మనిషిని వాని దురాశ చేతనే ఈడ్చుకొని చచ్చిన కుక్కను ఈడ్చినట్లు ఈడ్చుకొని వెళ్తున్నాడు వాడు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కల్పబడిన వాడై. నీ దురాశ చేతనే నువ్వు ఈడవబడుతున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునో కాదో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. ప్రతి మనిషి ఆలోచన చేయాలి. ప్రతి మనిషి ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఆ దురాశ చేత ఈడవబడుతూనే ఉంటాడు తన జీవితంలో. అది తెలుసుకున్నంత వరకు దాని చేత మనిషి ఈడవబడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే అది తప్పని తెలిసిందో అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు, ఆ దురాశని విడిచిపోతుంది. దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత మనిషికి మేలు చేసేవో మీరు ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, హైదరాబాద్ జీడిమెట్లలో ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారాలు జరిగిస్తుంది. దాన్ని ప్రేమ అనకూడదు, దాన్ని కామం అంటారు. ప్రపంచం దానికి పెట్టిన పేరు ప్రేమ అంటుంది, కానీ దట్ ఈజ్ నాట్ లవ్, దట్ ఈజ్ లస్ట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కామంతో కొంతకాలం వారి మధ్య బంధం కొనసాగిన తర్వాత అతనితో ఫ్రీక్వెంట్గా ఫోన్లో మాట్లాడుతూ ఉండడము తన తల్లి చూసి ఆ అమ్మాయిని వారించి ఆటంకపరిచి, నువ్వు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఆ తల్లి మీద పగపట్టి, నా ప్రేమకు, నా కామానికి నా తల్లి ఆటంకంగా అడ్డంకిగా ఉందని తెలుసుకొని, ఈ వ్యవహారం కొనసాగాలంటే నా తల్లి నాకు అడ్డంగా ఉంది కనుక దీన్ని తీసివేసుకోవాలని చెప్పి తన మనస్సులో దుష్టుడు కలిగించినటువంటి ఆ తప్పుడు ఆశ, దురాశ కలిగిన వ్యక్తిగా తన ప్రియునికి ఫోన్ చేసి, ఇదిగో మన మధ్య ఉన్న ఈ బంధాన్ని దెబ్బతీయడానికి మా అమ్మ వ్యతిరేకంగా నా మీద చేయెత్తింది కనుక మనం దీన్ని కొనసాగించాలంటే తప్పకుండా మా అమ్మను లేకుండా చేయాలి, దాన్ని చంపాలని అతనికి చెప్పేలోపు అతను కూడా ఈ అమ్మాయితో ఏకీభవించి ప్లాన్ చేసుకున్నారు.
ఎప్పుడు చంపుదాము అని ఆలోచన చేసి, మా అమ్మ ఉదయాన్నే పూజ చేస్తుంటుంది కళ్ళు మూసుకొని. ఆ పూజ చేసే సమయంలో నువ్వు అక్కడికి రాగలిగితే ఇద్దరం కలిసి ఆ చాప్టర్ క్లోజ్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసి అతనికి ఆ ప్రణాళికనిచ్చింది. వచ్చేసాడు. ఒక చిన్న చెల్లి ఉంది, ఆ టైంలో ట్యూషన్కి వెళ్తుంది. ఎవరుండరు, నేను ఒక్కదాన్నే ఉంటా, మా అమ్మ పూజ చేస్తుంటుంది కనుక నువ్వు వచ్చేస్తే మనం అనుకున్నది పూర్తి చేద్దామన్నటువంటి ఆలోచన అతనికి ఇవ్వగానే వెంటనే అతను సమయానికి వచ్చేసి వెనక నుండి వచ్చి దుప్పటి కప్పేసి గొంతు నులిమి చంపేసినామని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ కొంతకాలానికి, కొంత సమయానికి ఆమె తిరిగి జీవం వచ్చిన తర్వాత, కోలుకున్న తర్వాత కాళ్ళు చేతులు పట్టుకుంటున్నప్పుడు మరలా చూసింది ఆ బిడ్డ. ఎవరైతే ఆ తల్లిని చంపాలనుకుంటుందో ఆ బిడ్డ చూసి, అమ్మో మళ్ళీ బ్రతికిందే అని చెప్పి వాడికి ఫోన్ చేసి, ఒరేయ్ మా అమ్మను చంపడానికి చేత కాలేదురా నీకు, మళ్ళీ బ్రతికిందే, రా మళ్ళీ ఎవరిని తీసుకొని వచ్చి ఆమెను పూర్తిగా చంపేసాయి. ఈ టైంలో మా చెల్లి వస్తుంది ట్యూషన్ నుంచి, నేను వెళ్ళి ఆ చెల్లిని ఏదో మాయమాటలు చెప్పి బయటికి తీసుకెళ్తాం, మీ చాప్టర్ క్లోజ్ చేసి వెళ్ళండి అని తిరిగి మళ్ళీ అదే కసితో అతన్ని పిలిపించి తిరిగి ఒక సుత్తి తీసుకొని వచ్చి ఆమె తలను పగలగొట్టి చనిపోయిందని కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళిపోయారంటే మీరు ఆలోచన చేయాలి. ఒక చిన్న బిడ్డ, టీనేజ్ అమ్మాయి, మైనర్ గర్ల్, తనకు జన్మనిచ్చిన తన తల్లిని చంపడానికి ఎందుకు వెనకడలేదో తెలుసా? సాతానుగాడు వాని స్వభావాన్ని, వాని దురాశను ఆ అమ్మాయిలో ఉంచాడు. ఆ దురాశ చేత ఆ అమ్మాయి ఈడవబడింది, మరలు కొల్పబడింది. దేవుని మాట యాకోబు పత్రిక 1 అధ్యాయం 14 వచనము, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. స్వకీయమైన దురాశ నీలోనే ఉంది, అది నీకు ఇష్టంగా ఉంది, నీవు ఇష్టపడే దాన్ని చేస్తున్నావు. ఎవరో నిన్ను బలవంతం చేయడం లేదు. మనిషి చేస్తున్న ప్రతి పాపము తనకిష్టమైనది గనుక వాడు చేస్తున్నాడు. ఇష్టము లేని పని మనిషి ఎప్పుడు చేయడు. అందరూ చేస్తారా పాపం? ఇలాంటి క్రియలు అందరూ చేయగలుగుతారా? చేయలేరు. దేవుని భయం ఉన్నవాళ్ళు, పెద్దల భయం ఉన్నవాళ్ళు, క్రమంగా పెరిగిన వారు, సంస్కృతి కలిగిన వారు ఇలాంటి పనులు చేయలేరండి. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయంలో ఒక మనిషిని తల్లిదండ్రులు కానీ దేవుడు కానీ పెట్టి ఉంటాడు కనుక ఆ భయంతో వారు ఆ పనులు చేయలేరు. కానీ దేవుని జ్ఞానము లేని మనిషి, ఇలాంటి సంగతులు తెలియని ప్రతి మనిషి తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడతాడు, చచ్చిన కుక్క వలె. మరలు కొల్పబడిన వాడై మరలు కొల్పబడతాడు. దాని వశంలోకి వెళ్ళిపోతావు. ఇక నీదంటూ ఏముండదు, నీ ఇష్టం అంటూ ఏముండదు. మొత్తము దురాశ ఇష్టమే, పాపము యొక్క ఇష్టమే, సాతాను ఇష్టమే జరిగిపోతుంది అక్కడ. నువ్వు చచ్చిపోయావు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తెలుసా? దురాశను ఎప్పుడైతే చేయాలని నిర్ణయించుకున్నావో అప్పుడే నువ్వు చచ్చిపోయావు దేవుని దృష్టిలో. అందుకోసమే ఆ అమ్మాయి తన దురాశ చేత ఈడబడింది, మరలు కొల్పబడింది, సాతాను ఏజెంట్గా మారింది. సాతాను వాడు ఆ అమ్మాయిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. చెయ్యకూడని పనులు, హేయమైన, అసహ్యమైన, నీచమైన పనులు ఆ అమ్మాయితో చేయించాడు. ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పుకున్నటువంటి వాడు కూడా అదే దురాశ చేత ఈడవబడ్డాడు, మరలు కొల్పబడ్డాడు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయారు. వారిద్దరూ ఆత్మీయంగా చచ్చిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ పత్రికలో. మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అంటాడు దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదవగలిగితే అక్కడ ఉంటుంది. మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఎలా చస్తారో తెలుసా? మీ దురాశని మిమ్మల్ని చంపుతుంది.
మీలో ఉన్న పాపమే మిమ్మల్ని చంపుతుంది. దాన్ని ఇష్టపడితే ఆ క్షణమే నువ్వు చచ్చిపోతావు. 15వ వచనము, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా అంటున్నాడు దేవుడు. దురాశ నీ హృదయంలో ఉంది. నువ్వేం చేస్తావంటే దాన్ని అలాగనే కన్సిస్టెంట్గా కొనసాగిస్తే నువ్వు కన్సీవ్ అవుతావు. ఒక బిడ్డను కంటావు. ఆ బిడ్డ ఎవరో కాదండి, పాపము. ఇది ఆత్మ సంబంధమైన జననము, ఇది దుష్ట సంబంధమైన జననం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఆ అమ్మాయి హృదయంలో ఉన్న దురాశ కొంతకాలానికి కన్సీవ్ అయిపోయి పాపాన్ని కనింది. ఆ పాపము పరిపక్వమై ఒకరోజు తన తల్లిని చంపింది. దేవుని వాక్యం ఎంత గొప్పదండి. ఇలాంటి దేవుని మాటలను మీరు వినాలంటే గాడ్స్ బుక్ అన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. మిమ్మల్ని ప్రేమించి దేవుని మాటలు మీకు చెప్పి మిమ్మల్ని ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి, దుస్థితుల నుండి మిమ్మల్ని బయటికి తీసుకురావాలనే నేను కంకణ కట్టుకొని మీ ముందుకు వచ్చాను. మీ నుండి ఒక పైసా ఆశించడం లేదు. దేవుని పక్షాన, దేవునికి ప్రతినిధిగా, దేవుని సేవకునిగా మీ ముందుకు వచ్చాను. నేను మిమ్మల్ని బాగు చేయాలని, మిమ్మల్ని రక్షించాలని, సాతాను మాయ నుండి మిమ్మల్ని విడిపించాలని, అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని, నా సోదరులను, నా సోదరులను అజ్ఞానం నుంచి విడిపించడానికే జ్ఞాన గర్జన చేస్తున్నాను. దేవుని జ్ఞానమనే దేవుని వాక్యమైనటువంటి ఈ బైబిల్ను చేత పట్టుకొని అందులో రాయబడిన శక్తివంతమైనటువంటి దేవుని మాటలను ఈరోజు మనం అనుకుంటున్నటువంటి అధునాతనమైనటువంటి న్యూక్లియర్ వెపన్స్ కంటే అత్యంత శక్తివంతమైనటువంటి మాటలు దేవుని మాటలు. ఈ మాటలకు మీ మనస్సును ఇవ్వగలిగితే మీ మనస్సులు పావనమైపోతాయి, పవిత్రమైపోతాయి, మీరు దేవుళ్ళు అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను చేసింది ఆ విధంగా మిమ్మల్ని ఎందుకు చేయదండి? నేను వాడాను, నేను వింటున్నాను, నేను ధ్యానిస్తున్నాను. 30 సంవత్సరాలుగా ఈ జ్ఞానాన్ని నేను ధ్యానించి నా బ్రతుకు అన్వయించుకుని నరానికి ఎక్కించుకున్నాను. ఈరోజు అందుకోసమే ఇంత అద్భుతమైన మాటలు మీకు చెప్పగలుగుతున్నానంటే నేనే మీకు సాక్ష్యం, నా బ్రతుకే మీకు సాక్ష్యం. ఇప్పటికైనా దయచేసి, ఇంతవరకు మీరు బైబిల్ను ఏ విధంగా విన్నారో నాకు తెలియదు, కానీ నేను చెబుతున్నటువంటి దేవుని జ్ఞానాన్ని ఒకసారి రుచి చూసి చూడండి. అద్భుతాలు చూస్తారు మీరు. ఆశ్చర్యకర కార్యములు, దేవుని మహత్కార్యములు మీ జీవితాల్లో జరుగుతాయని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఈ మధ్య దేవుని మాటలు వినడానికి మనుషులు ఇష్టపడతలేరండి. 1 నిమిషం లోపలనే ఉండాలంట దేవుని మాట వినడానికి. షార్ట్ వీడియో చేసి పెట్టాలట. ఏమైపోతుందో సమాజం ఒక్కసారి ఆలోచన చేయండి. సాతాను మీ హృదయాల్లోకి ప్రవేశించి వాని దురాశల చేత నిన్ను ఈడ్చుకొని నిన్ను నాశనం చేసి నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాడయ్యా. ఒక్కసారి నా ప్రియమైనటువంటి సహోదరులారా, నీ తండ్రి, నీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకోవాలని ఈ గ్రంథాన్ని నీకు ఇస్తే ఉచితంగా, అన్ని భాషలలో మనుషులందరికీ ఉచితంగా దేవుడు నీ ముందుకు తీసుకుని వస్తే ఏనాడైనా ఈ గ్రంథాన్ని చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎంత బాధతో ఉన్నాడు. ఇలాంటి ఘోరమైనటువంటి కార్యములు చూస్తూ ఉంటే ఎవడురా నా మాటలు చెప్పేది, ఎవడురా నా పక్షాన నా మాటలను వారి హృదయంలోకి తీసుకుపోతాడు అని ఎదురు చూస్తున్నాడండి. చాలామంది దేవుని సేవకులు వాళ్ళ స్వార్థ చింతనతో, ధనాపేక్షతో దేవుని గుర్చిన జ్ఞానాన్ని ప్రజలకు చెప్పకుండా, తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం చెప్పకూడని సంగతులను వారికి తెలియజేస్తూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వారి డబ్బును దండుకోవడానికి వారు చేస్తున్న ఎత్తుగడలు, వారు వేస్తున్న ప్రణాళికలు అన్ని కావండి. టీవీ ఆన్ చేస్తే నీకే తెలుస్తుంది. ఒకరొకరి దివ్య మంగళ రూపాలు మీకు కనపడతాయి.
దొంగల గురించి చెప్తున్నాను, మంచివారి గురించి కాదండి. మంచివారు ఉన్నారండి కొద్దిమందే. వారి మాట వినండి, నేను చెప్పేటటువంటి మాటలు వినండి. మీ బ్రతుకులు మార్చుకొని మీ హృదయాన్ని దేవునికి ఆలయంగా మలుచుకోండి. మీ దేహము దేవుని ఆలయమని, ఈ దేవుని దేహము అనే ఈ దేవుని ఆలయం ద్వారా దేవునికి ఇష్టమైన సత్క్రియలు, ధర్మకార్యాలు ఈ భూమి మీద జరిగించడానికే మానవ జన్మ కలిగిందన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంకైనా మారండి, దేవునికి సమయాన్ని ఇవ్వండి. అబద్ధాలు వినడానికి ఉదయాన్నే లేచి టీవీ ఆన్ చేసి చెత్తను వింటున్నారండి, చెత్తను భుజిస్తున్నారు, బూడిదను భుజిస్తున్నారు మనుషులు. దేవుడు చాలా బాధపడుతున్నాడండి. జంక్ ఫుడ్ తింటున్నావు నువ్వు, నీ శరీరాన్ని పాడు చేస్తుంది, నీ మనస్సును పాడు చేస్తుంది, నీ ఆత్మను చంపుతుంది. అది మీడియా అంత జంక్ ఫుడ్ అండి, అబద్ధాలండి అన్ని. దాదాపుగా ఏవో అక్కడక్కడ కొన్ని మనకు దొరుకుతాయి అంతే. అమాయకులు వాటిని నమ్మారంటే మోసపోతారు. వాటిని చూడడం మానేయండి. ఏదో లోకం ఎటుందో తెలుసుకోవడానికి కొద్దిగా చూడండి, కానీ అందులో ఏదో మిమ్మల్ని బాగు చేసే మాటలు ఉంటాయని అనుకోవద్దు. బాగు చేసే మాటలు ఎవడు చెప్పడు మీకు, ఎందుకంటే అవన్నీ సాతాను మీడియా. అది సాతాను హస్తగతంలో ఉంది. మనుషులు కొందరు దుష్టులు సంపాదన కోసం వాని మాయలో చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దేవునికి భిన్నమైనటువంటి మీడియాలు మన మధ్య కనపడుతున్నాయి. చాలా కొద్దిగానేనండి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా కొద్ది మంది మంచి విషయాలు నిజాయితీగా చెప్తున్నారండి. అలాంటి వారిని మీరు మెచ్చుకోండి, అలాంటి వారిని ప్రేమిద్దాం, అలాంటి వారిని సపోర్ట్ చేయండి. దయచేసి తప్పుడు మాటలు చెప్పేటటువంటి మీడియాను ఆన్ చేయకండి. సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారంటే వాడే క్లోజ్ చేసుకుంటాడు. నువ్వు చూడడం మానేసి చాలు, చచ్చిపోతాడు వాడు. చిన్న హింట్ ఇస్తున్నా మీకు, పనికి రాని మాటలు చెప్పే ఏ ఒక్క వ్యక్తినైనా మీరు వినకుండా స్టాప్ చేసేసేయండి. అతన్ని ఎంటర్టైన్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి. అయిపోతుంది, చాప్టర్ క్లోజ్ అవుతుంది అతనిది. దేవుని వాక్యం చెప్పేవాడిని ఎంకరేజ్ చేయండి. దేవుని వాక్యం చెప్పే నిజమైన దేవుని సేవకుని ప్రోత్సహించండి. అన్ని రకాలుగా, ఆర్థికంగా కూడా వాళ్ళ అవసరతలు తీర్చండి. ఉన్నారండి, అలాంటి వాళ్ళు ఉన్నారండి. దయచేసి కనుక్కోవాలి మీరు. వెతకాలైతే తొందరగా దొరకరు వాళ్ళు, వెతకాలి మీరు. లేకపోతే దుష్టుల చేతిలో, అబద్ధ ప్రవక్తల చేతిలో మీరు వినకూడని సంగతులు విని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని, మీ కుటుంబాలను కూడా మోసం చేసుకొని అందరూ కలిసి నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఇది దేవుని హెచ్చరికగా, దేవుని సేవకునిగా మీకు చెబుతున్నాను. ఈ మాటలు విని మీ బ్రతుకులు మార్చుకొని మానవుల మధ్య, సమాజం మధ్య నీచమైన హేయమైన సాతాను క్రియలు జరగకుండా మీరు ఆపాలని దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దేవునిగా పెట్టుకొని ఆ వాక్యం చేత నడిపింపబడి దైవాలుగా ఈ భూమి మీద బ్రతకాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనము, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి నీచ కార్యానికి, ప్రతి ఘోర కలికి కారణం ఎవడో మీకు చెప్తున్నాను. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలో ప్రజలతో చెబుతున్న మాటలండి ఇవి. ఈ జ్ఞానాన్ని ఎవడైనా ఎప్పుడైనా మీకు చెప్పాడా? కనిపించని మీ శత్రువును గురించి ఎప్పుడైనా చెప్పాడా? వాడు అపవాది, వాడు సాతాను, వాడు దుష్టుడు అని ఎవరైనా మీకు చెప్పారా? ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మీ జీవితాన్ని ఆలోచన చేయాలని, ఆత్మ పరిశీలన చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు అంటే మహాదేవుడు అండి. ఆయన మానవాళికి వారిలో ఉన్న పాపాన్ని సమూలంగా తీసివేయడానికి శరీరధారిగా ఈ భూమి మీద అవతరించి మానవాళి పాపాల నిమిత్తమై శిలువలో తన ప్రాణాన్ని పెట్టి పాపము చేయకుండా బ్రతికి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ప్రజలందరినీ రక్షించిన మహారక్షకుడండేనా.
దేవుని జ్యేష్ఠ కుమారుడండి. దేవునికి మొట్టమొదట పుట్టిన కుమారుడు. ఆయన తర్వాత పుట్టినవాడు పరిశుద్ధాత్మ దేవుడైతే, ఆయన తర్వాత పుట్టిన మూడో వ్యక్తే మనందరికీ తండ్రి అయినటువంటి ఆది తండ్రి ఆదాము గారండి. ఆయన నుండే మనమందరం ఈ భూమి మీద వచ్చాము. ప్రతి జాతి మనుషులను దేవుడు ఆయన నుండి తీశాడు. మన శత్రువును ఎవరో మీరు గుర్తించాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు పట్టిస్తున్నాడు. వాడు కనపడకుండా వాని ఆశలను, వానికి ఇష్టమైనటువంటి దురాశలను మనుషుల హృదయాల్లోనికి చొప్పించి వాటి ద్వారా సాతాను మనుషుల శరీరాలలోనూ వాడుకొని తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆది నుండి నరహంతకుడు కయీనులోకి వచ్చాడు. కయీను ద్వారా తన తమ్ముణ్ణి చంపాడు. అది మీకందరికీ తెలిసిన సత్యమే. ఎవడెవడైతే మంచివాడుగా మంచి మాటలు చెబుతాడో, సత్యమును అడ్డగించి దుర్నీతి చేత వాడు ఆ సత్యాన్ని చెప్పేటటువంటి తల్లిని కానీ, తండ్రిని కానీ, పెద్దలను కానీ, దేవుని సేవకులను సైతం వాడు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా చంపుతున్నాడు ఈరోజు మన మధ్య. మతము, కులం అనేది అన్ని పనికిరాని ఆలోచనలవి. అవి తీసేసుకోండి. మంచి చెడే ఈ రెండే మనుషుల మధ్య ఉండేది. మంచికి మూలం దేవుడు, చెడుకు మూలం సాతాను, దయ్యం. మంచి ఒక మనిషి చేస్తున్నాడంటే దానికి కారణం దేవుడు. ఒక మంచి మాట పలుకుతున్నాడంటే దానికి కారణం దేవుడు అని తెలుసుకోవాలి. ఈరోజు భూమి మీద మనుషుల మధ్య ఒక మంచి మాట వస్తుందంటే దానికి మూలం బైబిల్ అని తెలుసుకోండి. ప్రతివాడు బైబిల్ను కాపీ చేసి తన జ్ఞానాన్ని నా జ్ఞానం అని చెప్పుకుంటున్నాడు. కాదండి, దేవుని జ్ఞానం అండి. ఆయన మంచివాడండి. మంచివాని నుండి మంచి మాటలు వస్తాయి. ఆ మంచి మాటలు ఇప్పుడు మీకు చెప్పాను. నువ్వు మంచివాడుగా మారాలంటే ఆ మంచి మాటలకు నీ మనసులో చోటివ్వు. నిన్ను కూడా మంచివానిగా మారుస్తుంది ఆ మాట. నిన్ను కూడా దేవునిగా మారుస్తుంది. అలా కాకుండా చెడ్డ మాటలను నీ మనస్సులోకి చోటిస్తే, చెడ్డ మాటలను నువ్వు ఇష్టపడితే నీ హృదయము సాతానుకు ఆలయంగా మారిపోతుంది. వాడు నీలో వచ్చి కూర్చుంటాడు. వానికి ఇష్టమైన కార్యాలు నీ దేహాల ద్వారా జరిగించుకుంటాడు. నీ దేవుడు దేవుడు కాదు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఇప్పుడు నిజమైన దేవుడు నీ దేవుడు కాదు, అబద్ధమైన దేవుడు నీ దేవుడు అవుతాడు. వాడే దయ్యం. ఏది దేవుడు అన్నప్పుడునో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏది దేవుడు అన్నప్పుడునో, ఏది పూజింపబడునో దానినంతటిని అది ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడే తన్ను తాను హెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని వాక్యం అండిది. ఎప్పుడైనా ఇలాంటి మాటలు నీకు చెప్పారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక మీదట ఇలాంటి మాటలు ఎన్నో సమాజాన్ని మార్చే అద్భుతమైనటువంటి దేవుని జ్ఞాన సంగతులను, జ్ఞాన కాంతులను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. అందరూ గాడ్స్ బుక్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అందులో అప్లోడ్ చేస్తున్న ప్రతి మెసేజ్ను పూర్తిగా వినాలి. మీరు నీకు రాని వాటికి సమయం ఇస్తున్నారు, కానీ దేవుడు నీకు ఈ భూమి మీద ఆయుష్నిచ్చి, నిన్ను బ్రతికించి, సమయాన్ని కలిగించి, సమయాన్ని ఇచ్చిన దేవునికే నువ్వు సమయాన్ని ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ సమయం క్లోజ్ చేస్తాడు ఆయన. నీకు ఇంకా సమయం లేదురా అంటాడు. నిన్ను ఈ భూమి మీద నుంచి తీసేస్తాను, నాకే సమయం ఇవ్వవా? నువ్వు నన్నే పట్టించుకోవా? నీకు ఆయుష్నిచ్చింది నేను కాదా? నీకు సమయాన్ని ఇచ్చింది నేను కాదా? నాకు సమయాన్ని ఇవ్వడానికి ఆలోచన చేస్తావా? దేనికి ఇస్తావురా? నిన్ను చంపేదానికి సమయం ఇస్తావా? నిన్ను బ్రతికించి నా మాటకు సమయం ఇస్తావా? నిర్ణయము నీవే తీసుకోవాలి. ఇక మీదట మంచి చెడుని నీ ముందు పెట్టాను. ఏది కోరుకుంటావో కోరుకో. నీ నాశనానికి కారణం నువ్వే, నీ జీవానికి కారణం కూడా నువ్వే. నిర్ణయము నీకే విడిచిపెడుతున్నానని దేవుడు మనందరికీ తన నిర్ణయాన్ని తెలియజేశాడు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.